నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానా. టెక్నాలజీ రంగాన్ని ఏఐ వేగంగా మార్చేస్తోంది. మొబైల్ యూజర్ల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు అందరూ కృత్రిమ మేధను వాడేస్తున్నారు. సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం చూపిస్తోంది ఏఐ. ఇలాంటి తరుణంలో ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. గ్లోబల్ సౌత్ లో ఈ స్థాయిలో నిర్వహించిన తొలి గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఇదే కావడం ప్రత్యేకత. అసలు ఈ సదస్సు ఉద్దేశం ఏంటి? సమ్మిట్ లక్ష్యం ఏంటి? ఢిల్లీలో ఘనంగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. అవాక్కయ్యేలా చేస్తున్న ఏఐ ఆవిష్కరణలు. ఏఐ సమ్మిట్ నిర్వహణ లక్ష్యం ఏంటి? ఈ ఏఐ సదస్సుతో భారత్కు లాభమేంటి? భారత్కు ఈ ఏఐ సమ్మిట్ ఎందుకు కీలకం? ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. అవసరం చిన్నదైనా పెద్దదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడిగేస్తున్నారందరూ. అన్ని వ్యవస్థలపై ఏఐ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఢిల్లీలో భారత్ మండపం వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సులో అతిరథ మహారథులు, టెక్ దిగ్గజాలు, ఏఐ ఎక్స్పర్ట్స్ పాల్గొంటున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏఐ రంగంలో పురోగతి సాధించాలని భావిస్తోంది భారత్. అందులో భాగంగానే వివిధ రంగాల్లో ఏఐ వినియోగంపై మన ప్రతిభను ప్రదర్శించడం, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు పెంచడం, స్టార్టప్లను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే థీమ్తో ఏఐ సమ్మిట్ జరుగుతోంది. అంటే అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందమే ఈ సదస్సు ఉద్దేశం. నిజానికి ఇలా వచ్చిందో లేదో అలా అన్ని రంగాలకు విస్తరించిన ఏఐ సంచలనం క్రియేట్ చేస్తోంది. 2023 నుంచి ఏటా ఏఐ సమ్మిట్ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతోంది గ్లోబల్ సౌత్ లో నిర్వహిస్తున్న మొదటి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో ఈ సదస్సు నిర్వహించడం దేశానికే గర్వకారణం. 2024లో దక్షిణ కొరియాలో సియోల్, 2025లో ఫ్రాన్స్ లో పారిస్ సమ్మిట్లు జరిగాయి. వీటిలో సరిహద్దు ప్రమాదాలు, భద్రతా రక్షణలు, స్వచ్ఛంద నిబద్ధతలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి. భారత్ వీటికి భిన్నంగా ఏఐ అభివృద్ధి ప్రభావం, ఆర్థిక వృద్ధి, సామాజిక చేరికలపై ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచ దేశాల దృష్టి ఆకర్షించాలని భావిస్తోంది. ఏఐ సదస్సు భారత్ వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ వినియోగంలోనే కాదు, క్రియేషన్లోనూ టాప్ 3 దేశాల్లో ఒకటిగా ఉండాలని, వికసిత్ భారత్ ప్రయాణంలో కృత్రిమ మేధ ఒక విప్లవాత్మక అవకాశాన్ని సూచిస్తుందని చెప్పారు. ప్రపంచంలో ఒక సత్యం ఏంటంటే, ఇప్పుడు మనకు తెలిసిన సాఫ్ట్వేర్, ఐటీ, ఈ నాలెడ్జ్ అంతా ఇప్పుడు కాలం గడిచిపోయింది. అది ఎవరికి ఉపయోగం లేదు. చాలా తొందరగా మార్పు వస్తుంది. ఆ మార్పు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మషిన్స్కే తెలివితేటలు, మానవులకు ఉండే తెలివితేటలు వచ్చేసి అది ప్రపంచం అంతా పాకేస్తుంది. అలాంటి సమయంలో భారతదేశం కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రిపేర్ ఉండాలి. లేకపోతే ఈ లక్షల ఉద్యోగాలన్నీ ఎగిరిపోతున్నాయి. దొరకు మన దేశం చాలా ఇబ్బందిలో పడిపోతాయి. ఆ పరిస్థితి గురించి ఈవేళ ప్రపంచంలో ఒక పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో పెడుతున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయాణంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని మోదీ అంటున్నారు. ఏఐ అనేది మనిషి సామర్థ్యాలను విస్తరించగల శక్తి. సరైన దిశ లేకపోతే సామాజిక సమస్యలకు దారితీసే ప్రమాదముంది. నిజానికి మోదీ మాటలకు అర్థం కూడా ఇదే.
దీంతో ఈ సమ్మిట్ను ఇంపాక్ట్ అనే భావన చుట్టూ నిర్మించారు. కేవలం ఆవిష్కరణలు కాదు, సమాజానికి ఉపయోగపడే ఫలితాలపై దృష్టి పెట్టారు. ఈ ప్లాట్ఫాంపై దేశాధినేతలు, మంత్రులు, టెక్నాలజీ నాయకులు, పరిశ్రమ ప్రతినిధులు కలిసి ఏఐ ద్వారా సమగ్ర అభివృద్ధి, ప్రజా వ్యవస్థల బలోపేతం, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అతి చిన్న వయస్కులైన శ్రామిక శక్తి కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. దేశంలో 35 వారు 65% మంది ఉన్నారు. వీళ్లంతా ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే భారత్కు తిరుగుండదు అనడంలో అతిశయోక్తి లేదు. దీంతో భారత్లో ఏఐ సమ్మిట్ జరగడం సానుకూలమైన అంశమనేది నిపుణుల అభిప్రాయం. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే 3 ప్రధాన సూత్రాలు, హ్యూమన్ క్యాపిటల్, సామాజిక సాధికారత కోసం సమ్మిళితత్వం, సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ, ఆవిష్కరణ సామర్థ్యం, సైన్స్, ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ, ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం ఏఐ లాంటి 7 చక్రాలను ఈ సమ్మిట్ కోసం రూపొందించారు. ఏఐ రంగంలో అమెరికా, చైనా దేశాలదే ఆధిపత్యం. భారత్ కూడా తన సత్తాను చాటుకునేందుకు గ్లోబల్ సౌత్ దేశాలకు ఒక నాయకత్వ వేదికగా నిలవాలనే లక్ష్యంతో ఈ సమ్మిట్ను నిర్వహిస్తోంది. భారత్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ఈ సదస్సు ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశీయ ఏఐ మోడళ్ల అభివృద్ధి, మన స్టార్టప్లకు గ్లోబల్ గుర్తింపు, విదేశీ భాగస్వామ్యాలు, విధాన సహకారం, ప్రధానంగా ఈ 3 రకాలుగా భారత్కు ఈ సమ్మిట్ ఉపయోగపడే ఛాన్స్ ఉంది. ఏఐకి సంబంధించి భారత్ ఇప్పటికే కొన్ని కీలక అడుగులు వేస్తోంది. మల్టీ లాంగ్వేజ్ ఏఐ మోడళ్ల అభివృద్ధి, స్థానిక డేటా సెట్ల క్రియేషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి అంశాల్లో భారత స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు పనిచేస్తున్నాయి. ఇండియా ఏఐ మిషన్ లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు స్వదేశీ ఆవిష్కరణలకు సపోర్టుగా నిలుస్తున్నాయి. పెద్ద యువ జనాభా, ఐటీ నైపుణ్యం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, బహుభాషా డేటా సంపద ఇవన్నీ సరైన దిశలో వినియోగిస్తే ఏఐ రంగంలో భారత్ ప్రత్యేక గుర్తింపు పొందడం ఖాయమని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ ప్రభావం మనిషి ఊహించని స్థాయికి చేరుకుంటుందన్నది క్లియర్. విద్య నుంచి ఆరోగ్యం వరకు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భారీ మార్పు కనిపించబోతోంది. మనిషి జీవన శైలిని కూడా మార్చేస్తుందనటంలో ఎలాంటి అనుమానం లేదు. రాబోయే 20 ఏళ్లలో భారత్ ఎలా మారబోతోంది? ఏఐతో ఉద్యోగాలు ఊస్టింగ్ అనే ప్రచారం జరుగుతున్న వేళ ఏఐ సమ్మిట్ ఇస్తున్న భరోసా ఏంటి? ఫ్యూచర్ను మార్చేయబోతున్న ఏఐ, అన్ని రంగాల్లో ఖాయంగా ఏఐ ఎఫెక్ట్. ఏ రంగంలో ఎలాంటి మార్పు చూస్తాం? ఉద్యోగాలపై ఏఐ సమ్మిట్ ఇచ్చే భరోసా ఏంటి? ఏఐ విప్లవానికి భారత్ లీడర్ కాబోతోందా? టెక్ దిగ్గజాలు, మంత్రులు, స్టార్టప్ ప్రతినిధులు ఏఐ సమ్మిట్ కు హాజరవుతూ వివిధ అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితాలను ఎలా మార్చబోతోందో ఈ వేదికలో కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఈ సమ్మిట్లో అందరి దృష్టిని ఆకర్షించింది దేశీయ స్టార్టప్ రూపొందించిన సర్వం కాజే స్మార్ట్ గ్లాసెస్. ప్రధాని మోదీ స్వయంగా వీటిని ధరించి ప్రారంభించారు. ఇవి కేవలం మాటలతోనే పనిచేస్తాయి. భారతీయ భాషలకు అనుగుణంగా రూపొందించిన ఈ గ్లాసెస్ మెటా కంపెనీ గ్లాసెస్ కు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ ఏడాది మే నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక మన రోడ్లపై యాక్సిడెంట్లను తగ్గించే లక్ష్యంతో అల్ట్రావైలెట్ X47 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను ప్రదర్శించారు. దీనికి ఇన్బిల్ట్ కెమెరాలు, రాడార్ వ్యవస్థ ఉంటుంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి రైడర్ ను అప్రమత్తం చేయడం దీని ప్రత్యేకత. 2 వీలర్స్ లో ఇలాంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్ తీసుకురావడం హైలైట్. హ్యూమనాయిడ్ రోబోల తయారీలో
భారత్ హబ్గా మారుతున్న తరుణంలో వాటికి ప్రాణం పోసే డ్రాగన్ వింగ్ IQ-10 చిప్లను క్వాల్కమ్ ప్రదర్శించింది. ఆయిల్ రిగ్స్, పవర్ ప్లాంట్స్ లాంటి ప్రమాదకర ప్రాంతాలను మనుషుల ప్రమేయం లేకుండా తనిఖీ చేసే స్కౌట్ రోబో ఎక్స్పోలో హైలైట్ గా నిలిచింది. ఇక నలిగిపోతున్న చేనేత రంగానికి టెక్ దిగ్గజం TCS AI ద్వారా కొత్త ఊపిరి పోస్తోంది. స్మార్ట్ వీవర్ ఆస్టిన్లో వాయిస్ కమాండ్ ద్వారా చీరల డిజైన్లను క్షణాల్లో మార్చుకోవచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను తీర్చేందుకు విప్రో హెల్త్ AI ముందుకొచ్చింది. రోగి స్కాన్ రిపోర్ట్లను ఇది విశ్లేషించి వ్యాధిని గుర్తిస్తుంది. పరీక్షల్లో కాపీయింగ్ ను అరికట్టేందుకు ఎక్స్ట్రా మార్క్స్ AI వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఓవరాల్ గా సదస్సులోని ఎగ్జిబిషన్స్ AI కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, అది మన జీవన విధానాన్ని మార్చే శక్తి అని లైవ్ లో చూపిస్తూ నిరూపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి రంగాన్ని AI ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ట్యూబర్క్యులోసిస్, డయాబెటిక్ రెటినోపతి, ఎపిలెప్సీ లాంటి వ్యాధులను ముందుగానే గుర్తించడంలో AI ఉపయోగపడబోతోంది. విద్యారంగానికి సంబంధించి ప్రాంతీయ భాషల్లో AI ఆధారిత వ్యక్తిగత పాఠశాల ప్లాట్ఫామ్లు గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేక మార్గదర్శనం అందిస్తున్నాయి. మహిళా సాధికారతకు కూడా AI ఉపయోగపడుతోంది. అమూల్ సంస్థ AI ద్వారా లక్షలాది మహిళా పాడి రైతులకు గుజరాతీ భాషలో పశు ఆరోగ్యం, ఉత్పాదకతపై సూచనలు ఇస్తోంది. వ్యవసాయ రంగంలోనూ దీని ఉపయోగం పెరుగుతోంది. పంటల సలహాలు, మట్టి విశ్లేషణ, వాతావరణ సమాచారం లాంటి అంశాల్లో AI రైతులకు సహాయం చేస్తోంది. భవిష్యత్ను AI పూర్తిగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త కోణంలో సరికొత్త ఆవిష్కరణలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేదిక కాబోతోంది. 2030 నాటికి భారత IT రంగం $400 బిలియన్ మార్కెట్గా మారే అవకాశముందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రంగాన్ని AI భర్తీ చేయడం కాదు, రూపాంతరం చేసే అవకాశాలు ఉన్నాయి. AI విస్తరణతో ఉద్యోగాల భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోంది. IT, కస్టమర్ సపోర్ట్, డేటా ప్రాసెసింగ్ రంగాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగాలు పూర్తిగా మాయం కావు, వాటి స్వభావం మారుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో AI విప్లవంలో భారతదేశం నాయకత్వం వహిస్తుందా, లేదంటే ఇతర దేశాల అడుగుజాడల్లో నడుస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. AI ఇంపాక్ట్ సమ్మిట్ అనేది మంచి వేదికగా పనిచేసి దీర్ఘకాలిక విధానాలు, పెట్టుబడులు, పరిశోధనలకు దారితీస్తే నిజమైన ఫలితం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.